హాయ్ ఫ్రెండ్స్ ఇది పోర్టబుల్ టీవీ 14 ఇంచెస్ ఓల్డ్ మోడల్. మీరు ఇది చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఒకసారి చూడండి. పేరు వచ్చేసి ఆస్కార్ అనే కంపెనీ. సో దీంట్లో బొమ్మ అనేది రావట్లేదని చెప్పేసి కస్టమర్ ఇచ్చాడు. సో మీకు చూపిస్తా నేను మార్చింది ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది అనేది. నేను ఈ బోర్డులో అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఒక వెర్టికల్ ఐసీ చూసారు కదా, ఈ వెర్టికల్ ఐసీ ఉంటుందన్నమాట. ఈ ఐసీ కాలిపోయింది. అది మళ్ళీ నేను కొత్తది వేసినా కానీ సేమ్ అదే పొజిషన్ అయ్యింది. సో ఏంట్రా అని చూసేసరికి యాక్చువల్గా ఇది వేరే టెక్నీషియన్కి చూపించున్నారు. సో ఆ టెక్నీషియన్ ఏం చేశాడంటే ఈ ఎల్ఓటి అంటే అదే ప్లేబ్యాక్ ట్రాన్స్ఫార్మర్ దొరక్క ఆయన దీన్ని జాయింట్ చేసి సాల్డరింగ్ చేశాడు. ఇలా టేప్ వేసేసి ఇది ఉంది కదా ఈ క్లాంపు, దీన్నే అడ్డంగా ఇలా పెట్టాడు అనమాట. సో నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. వెర్టికల్ సెక్షన్లో ఐసీ పోయింది కదా అని చెప్పేసి వెర్టికల్ సెక్షన్ అయితే అబ్జర్వ్ చేసి ఐసీని రీప్లేస్ చేశా. కానీ ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఓపెన్గా మనకి వర్షాకాలము ఎక్కడ వర్షం పడినా కానీ ఈ గాలిలో తేమ ఉండటం వల్ల ఇది రన్నింగ్లో ఒక్కసారిగా పోతుంటుంది. అంటే టీవీ మనకి రన్నింగ్ అవుతుంటుంది, సడన్గా స్పార్క్ వచ్చినట్లయి బొమ్మ రాదనమాట. సో ఎందుకు అంటే ఇది ఓపెన్గా ఉండకూడదు, అది చాలా థిక్నెస్ ఉన్నటువంటి స్లీవ్ దాని మీద ఉంటుందన్నమాట. లోపల వైర్తో పాటు థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఓపెన్గా వదిలేస్తే మాత్రం తేమ టచ్ అయ్యి పోతుంది. సో టీవీ అయితే ఇలా మనకి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. కానీ వేసిన ఐసీ ఫస్ట్ ఐసీ అయితే పోయింది. ఇప్పుడు ఇది నాది సెకండ్ ఐసీ 78040 ఐసీ అయితే ఉంది. మీకు రన్నింగ్లో చూడండి, ఈ స్క్రూ డ్రైవర్ పెట్టిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి స్పార్క్ వస్తుంది. ఇలా స్పార్క్ ఇక్కడే ఒక్క దగ్గరే కాదు, జాయింట్ దగ్గరే కాదు, పైన స్లీవ్ అంతటా కూడానే ఆ స్పార్క్ అనేది వస్తుంది. సో ఇది ఎప్పుడైతే ఇలా మొత్తం టోటల్ ఇలా స్లీవ్ మొత్తం వస్తుంది, మీకు అంతగా క్లియర్గా కనిపించకపోవచ్చు వీడియోలో. అప్పుడు వర్షాకాలంలో వెంటనే వెర్టికల్ ఐసీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఎల్ఓటి మనకి దొరకనప్పుడు ఇలాంటి స్లీవ్స్ దొరుకుతాయి బయట, దీన్ని హీట్ సింక్ స్లీవ్లు అంటారు. ఇలా 2 పీసులు కట్ చేసుకొని, ఒకటి చిన్నది ఒకటి పెద్దది 2 పీసులు కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం తొడిగేటప్పుడు పెద్దది ముందు తొడుక్కోవాలి, చిన్నది తర్వాత తొడగాలి. తొడిగిన తర్వాత ఈ సాల్డరింగ్ ఐరన్తో బాగా ఐరన్ చేయాలి. సో అవి హీట్ సింక్ స్లీవ్లు కనుక అది దగ్గరగా ముడుచుకుంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి బయట ఉన్నటువంటి తేమ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండవు. సో అది ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా, పాతది ఏదైతే ఉందో దానికి సాల్డరింగ్ చేసి డిస్కనెక్ట్ చేయాలి. చూసారా, ఇలా అంటుండేది అనమాట. ఇది డిస్కనెక్ట్ చేసిన తర్వాత నీట్గా దీన్ని ట్రిమ్ చేసి సాల్డరింగ్ ఐరన్తో ఇలా స్లీవ్లు ఎక్కించుకోవాలి. ఫస్ట్ పెద్దది ఎక్కించుకోవాలి, తర్వాత చిన్నది. సో ఎందుకు పెద్దది చిన్నది అంటే పెద్దది లాస్ట్లో వచ్చినప్పుడు మొత్తం కవర్ అవ్వడానికి. ఈ మనకి లెడ్తో పూర్తిగా దాన్ని ట్రిమ్ చేసుకోవాలి, అంటే మళ్ళీ మనం సాల్డరింగ్ చేసేటప్పుడు క్లియర్గా సాల్డరింగ్ పట్టడానికి. దీన్ని క్లియర్గా మంచిగా ట్రిమ్ చేయాలి. లెడ్ కొంచెం థిక్గా పెట్టి చేసినట్లయితే అప్పుడు మనకి ఆ 2 జాయింట్లు పెట్టుకునేటప్పుడు ఒక్కసారి సాల్డరింగ్ ఐరన్ పెట్టేసరికి థిక్గా గట్టిగా పట్టుకుంటుంది అనమాట. సో అది దానికోసం నేను ఎక్కువగా లెడ్ అప్లై చేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇలా నేను సాల్డరింగ్ చేశాను. చూసారా, మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం నీట్గా ఇన్సులేషన్ టేపు వేసుకోవాలి, ఫుల్ టైట్గా వేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఫస్ట్గా ఎక్కించిన స్లీవ్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న స్లీవ్ ఫస్ట్ చిన్నదే వస్తుంది. చిన్న స్లీవ్ పైన ఎక్కించేసి బాగా హీట్ చేయాలి. మీ దగ్గర ఒకవేళ ఎయిర్ బ్లోయర్ ఉంటే
ఎయిర్ బ్లోయర్తో చేయొచ్చు. లేనప్పుడు మనం ఇలా సాల్డరింగ్ ఐరన్తో ఫుల్గా ఐరన్ చేసేయాలి. అప్పుడు స్లీవ్ ఏమవుతుందంటే దగ్గరగా ముడుచుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా ముడుచుకున్నప్పుడు ఏంటంటే బయట గాలి కానీ తేమ కానీ లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇది ఫస్ట్ లేయర్, ఫస్ట్ స్లీవ్. అదేవిధంగా మనం 2 కట్ చేసుకున్నాం కదా, దీనిపైన వేరే పెద్ద స్లీవ్ వస్తుంది. సో ఫుల్ సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఇలా బాగా ఐరన్ చేసుకోవాలి, నీట్గా దగ్గరికి పట్టే విధంగా చేసుకుంటే మనకి ఈ షార్ట్ అనేవి ఎప్పుడు అవ్వవు అనమాట. వర్షం పడినా కానీ ఏమైనా కానీ షార్ట్ అవ్వదు. అప్పుడు వెర్టికల్ ఐసీ అనేది డ్యామేజ్ అవ్వదు. లేనప్పుడు ఏమవుతుంది అంటే ఈ షార్ట్ అయినప్పుడు వెర్టికల్ ఐసీ అనేది ముందు లేసిపోతుంది. సో ఇది సెకండ్ స్లీవ్. ఫస్ట్ మనం వేసాం కదా, ఇది సెకండ్ కూడా. దీన్ని కూడా నేను బాగా ఐరన్ చేశాను. ఇప్పుడైతే ఫుల్ స్టాండర్డ్గా ఉంది. ఇలా వేసుకొని మనం వీడియో ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంది. మనం యాక్చువల్గా ఏంటంటే మనకి ప్లేబ్యాక్ ట్రాన్స్ఫార్మర్ పోయినట్లయితే మార్చుకోవాలి కంపల్సరీగా. అది ఎల్ఓటి దొరకదు, బయట మార్కెట్లో ఓల్డ్ స్టాక్ అనేది రావట్లేదు. సో దొరకదు కనుక అలాంటి పనులు ఇలా మన స్క్రూ డ్రైవర్తో మొత్తం చెక్ చేసుకోవాలి వేసిన తర్వాత, ఎందుకంటే స్పార్క్ వస్తుందా లేదా. ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే టీవీ రిపేర్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.